ట్రంప్ తాత అడ్రస్ పెట్టురా, అడ్రస్ పెట్టు. అంత అర్జెంటా? అయితే రాసుకో. అమెరికాలో వైట్ హౌస్ ఉంటాడు. తాతదేం పోయింది, పిజ్జాలు బర్గర్లు తినుకుంటా యుద్ధానికి కాళ్ళు దువ్వుతుండు. ఇక్కడ మనమేమో ఆకలిస్తే గ్యాస్ వైపు, ఊరికి పోతే పెట్రోల్ బంక్ల దిక్కు చూస్తున్నాం. చెప్తే నమ్మవు గాని నాకు కళలు కూడా గ్యాస్ సిలిండరే కానొస్తున్నది. టక్కున లేచి వంటింట్లోకి చూస్తున్నానట మా వాళ్ళు చెప్తున్నారు. కరోనాలో కూడా గింత కరువు రాలేదురా తిండికి. గట్టిగా 4 వెరైటీలు వేసుకొని తిందామంటే గ్యాస్ బండ గుర్తుకొచ్చి కడుపు చంపుకోవాల్సి వస్తుంది. నిన్నయాల జర వార్తలు తగ్గినాయి, మళ్ళా మునుపటి పరిస్థితులు వస్తాయని అనుకుంటుంటే మెదక్ల చూడు ఎట్లున్నదో పరిస్థితి. ఇన్ని రోజులు పెట్రోల్కి ఏడ్చాం, డీజిల్కి ఏడ్చినాం, గ్యాస్ బుడ్లకి ఏడ్చినాం, ఇప్పుడు ఆ కన్నీళ్లు మండాయి అన్నట్టుగా ఎగబడ్డారు కదా జనాలు. మెదక్ సంగారెడ్డి జిల్లాల వంట గ్యాస్ మంట మామూలుగా లేదు. దొంతి గ్రామంలో సిలిండర్ కోసం ఎదురు చూసి ఆటో రాగానే అంగూరు పండ్లకు ఎగబడ్డారు. ఓటీపీ లేవు, గ్యాస్ బుక్కులు లేవు, అసలు డెలివరీ బాయ్స్ ని పట్టించుకున్నోళ్ళే లేరు. దొరికినోళ్ళు దొరికినట్టుగా బండలు ఎత్తుకొని పోయిర్రు. చూస్తుండగానే ఆటో మొత్తం ఖాళీ చేసిర్రు. మొత్తం 40 సిలిండర్లు తీసుకొని పోయిర్రట. ఇక గోంగళూరులోనైతే కిలోమీటర్ మేర క్యూ లైన్ ఉంది. స్టాక్ వచ్చిందని తెలిసి పొద్దుగాల 4 గంటల కాంచే కావలిగాస్తున్నారు. ఊర్ల పొంటి అన్ని పనులు ఇడిచిపెట్టుకొని ఈ గ్యాస్ బుడ్డి కోసమే కచ్చిరికాడ ఖర్చు పేసుకొని కూర్చుంటున్నారు ఊర్ల.